కొత్తపల్లి కొత్త రుచులకు స్వాగతం. దోసకాయ పచ్చిపద్దల పచ్చడి. మన గ్రామీణ తెలుగు తల్లులు తమ అమృత హస్తాలతో కొన్ని రకాల కూరగాయలను అలాగే పచ్చిగానే వాడి అతి సులువుగానే కాకుండా అతి రుచికరంగా అప్పటికప్పుడు చేసుకోగలిగే ఎన్నో రకాల రోటి పచ్చళ్లను మనకందించారు. అందరూ మెచ్చి జనబాహుళ్యంలో ఎంతో ప్రాచుర్యం పొందిన మన సాంప్రదాయ రోటి పచ్చళ్లలో ఈ దోసకాయ పచ్చిబద్దల పచ్చడి ఒకటి. అన్నంలోకి కారంగా ఉండే ఈ దోసకాయ పచ్చిబద్దల పచ్చడిని వేసుకొని అందులోకి కొంచెం ముద్దపప్పుకు తోడు కొంచెం కమ్మటి నేతిని కలుపుకొని తింటే ఆ రుచే వేరు. చాలా తేలికగాను అతి తొందరగాను చేసుకోగలిగే అటువంటి రుచికరమైన దోసకాయ పచ్చిబద్దల పచ్చడిని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామా మరి. దోసకాయ పచ్చిబద్దల పచ్చడి తయారీకి కావలసినవి: దోసకాయలు కొంచెం పెద్దగా కండ ఎక్కువగా ఉన్నది 1, పచ్చిమిర్చి 12 నుంచి 15, చింతపండు కొంచెం, పచ్చిశనగపప్పు 1 టీ స్పూను, మినపగుళ్ళు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, నూనె 2 గరిటెలు, ఉప్పు రుచికి సరిపడినంత, పసుపు 1/2 టీ స్పూను, ఎండుమిర్చి 3, కరివేపాకు 1 రెమ్మ. దోసకాయ పచ్చిబద్దల పచ్చడిని తయారు చేసే విధానం: ముందుగా దోసకాయలని శుభ్రంగా కడుక్కొని వాటి చెక్కుని తీసివేయాలి. చెక్కు తీసిన ఈ దోసకాయలని ఈ వీడియోలో చూపించిన విధంగా గింజలు ఏమాత్రం రాకుండా దోసకాయ కండని మాత్రమే వేరు చేయాలి. తరువాత ఈ దోసకాయ ముక్కల్ని చిన్న ముక్కలుగా తరుక్కొని తయారుగా ఉంచుకోవాలి. కండ నుండి వేరు చేసిన దోస గింజలను పారవేయాల్సిన పని లేదు. వీటితో మనం ఇంకో రకం దోసకాయ వేపుడు పచ్చడిని చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద బాణలిని పెట్టి అందులో కొంచెం నూనెని వేసి, నూనె కాగిన తరువాత పచ్చిమిర్చిని, పసుపుని, కొంచెం చింతపండుని వేసి పచ్చిమిర్చి వేగేంత వరకు 2-3 నిమిషాల పాటు వేయించాలి. రోటి చట్నీలలో చింతపండు గుజ్జుని వేసే కన్నా చింతపండుని వేయించి వేస్తే ఆ చట్నీకి మరింత రుచి వస్తుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఈ వేయించుకున్న పచ్చిమిర్చిని, చింతపండుని వేసి వాటికి కొద్దిగా జీలకర్రను చేర్చి అన్నింటినీ కలామెలా గ్రైండ్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు గిన్నెలోకి తరుగుకొని తయారుగా ఉంచుకున్న దోస ముక్కలను తీసుకొని వాటికి రుచికి సరిపడినంత ఉప్పుని కలుపుకోవాలి. తరువాత ఈ దోసకాయ ముక్కలలో గ్రైండ్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి గుజ్జును వేసి అన్నింటినీ చక్కగా ఒక గరిటెతో కలుపుకోవాలి. తరువాత బాణల్లో పోపుకు గాను కొంచెం నూనెను వేసి అందులో పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, ఆవాలు, ఎండుమిర్చి, కొద్దిగా పసుపుని వేసి పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు కొంచెం దోరగా వేగే వరకు వేయించుకోవాలి. తరువాత కరివేపాకుని వేసి అది కొంచెం వేగే వరకు ఉంచి స్టవ్ని కట్టివేయాలి. ఇప్పుడు ఉప్పు, పచ్చిమిర్చి, చింతపండు గుజ్జును కలిపి తయారుగా ఉంచుకున్న దోస ముక్కలకు ఈ తాళింపును కలుపుకోవాలి. అంతే, చాలా రుచిగా ఉండే దోసకాయ పచ్చిబద్దల పచ్చడి తయారు. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోకి లైక్ కొట్టి మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మేము యూట్యూబ్లో పెట్టిన వంటలు మీకు ఎప్పటికప్పుడు తెలియాలంటే బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి.